కళ్ళకి కళ్ళద్దాలు వచ్చినప్పుడే కరివేపాకు విలువ ఎక్కువ తెలుస్తుంది. అలాంటి కరివేపాకుని కడిగి ఆరబెట్టి అది ఆరేలోగా ప్యాన్‌లో ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని అందులో పచ్చిశనగపప్పు, మినప్పప్పు వీడియోలో చూపించిన విధంగా లైట్‌గా ఫ్రై చేసుకొని అన్నీ ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. ఆ తరువాత ధనియాలు, జీలకర్ర కూడా సేమ్ ప్రాసెస్‌లో ఫ్రై చేసుకోవాలి. అవి చల్లారిన తరువాత ఎండుమిర్చిని కూడా ఫ్రై అయ్యాక ఫైనల్‌గా కరివేపాకును కూడా ఫ్రై చేసుకోవాలి. ఇది పూర్తిగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం ఇలా ప్రెస్ చేసి చూస్తే పౌడర్ అవుతుంటే సరిపోతుంది. ఇప్పుడు మిక్సీ జార్‌లో మనం ఎండుమిర్చి, ఉప్పు, పసుపు వేసి పౌడర్ చేసి, ఆ తరువాత ధనియాలు, జీలకర్ర ఈ పప్పులన్నీ వేసి పౌడర్ చేసి ఫైనల్‌గా ఇందులో చింతపండు ఇంకా వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవాలి. రెడీ చేసుకున్న కరివేపాకు కారప్పొడిని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఆ కారప్పొడితో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మై లిటిల్ వరల్డ్.